పాఠశాల జిల్లా స్థాయి సదరన్ ఇండియా సైన్స్ లాబ్ ఫెస్టివల్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఎస్ఐఎస్ నుంచి మనకు థీమ్స్ వస్తాయి. ఈ సంవత్సరం ఉన్నటువంటి థీమ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మ్యాన్ కైండ్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మ్యాన్ కైండ్. దాంట్లో మనకు సబ్ థీమ్స్ వచ్చేసి ఉమెన్ ఇన్ సైన్స్, స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఇండియా ఎంపవరింగ్ లైఫ్స్, హైజీన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీ అనే సబ్ థీమ్స్. అయితే ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇస్తారో వాళ్ళది ఆ టీం మాత్రమే స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఇక్కడ అవుతుంది. అంటే ఇక్కడ సబ్ టీమ్ బేస్ చేసుకుని ఏముంటుంది, ఓవరాల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏది ఉంటుందో ఆ టీం మాత్రమే రాష్ట్ర స్థాయికి వెళ్తుంది. గతంలో మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నుంచి సౌత్ ఇండియా స్థాయికి వెళ్ళినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ గోపాలకృష్ణ సార్ ద్వారా వెళ్ళినటువంటి డ్రామా కనీసం 3 సార్లు స్టేట్ నుంచి దాటి సౌత్ ఇండియాకి వెళ్ళింది. మన టార్గెట్ ఏంటంటే జాతీయ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వగలగాలి. సౌత్ ఇండియా దాకా వెళ్ళాం, కానీ ఎక్కడికి వెళ్ళాలి, నేషనల్ లెవెల్కి వెళ్ళాలనేది ఒక గోల్తో మనం పనిచేస్తున్నాం. మరి గైడ్ లైన్స్ అన్ని మీకు తెలిసే ఉంటాయి. దాని ప్రకారం మీరు ఇక్కడ స్టేజ్ మీద ఉంటారు. స్టేజ్ మీద ఉండేది మాత్రం 8 మంది. తర్వాత డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్ రైటర్ పక్కన ఉంటారు. మీరు ఇంట్లో పార్ట్ కాదు, ఓకే, సైడ్గా ఉంటారు. 8 మంది మాత్రం ఇక్కడ ఉంటారు. మీరు డిసైడ్ చేసుకోండి. లేదు సార్ మేము ఎట్లనే ప్లాన్ చేసుకున్నామంటే చేసుకోండి, కానీ జడ్జిమెంట్లో అది జడ్జెస్కి వాళ్ళు చూసుకుంటారు, ఓకేనా. గైడ్లైన్స్ మాత్రం ఈ రకంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మనం ఈరోజు జిల్లా విద్యాశాఖ పక్షాన మనం దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. మరి ఇక్కడ అటెండ్ అయినటువంటి బాలకృష్ణ సార్ ఏఎంఓ గారు ఇక్కడ వచ్చారు. తర్వాత నార్త్ ఎంయూ ఆర్విఎన్ గౌడ్ గారు వచ్చారు. తర్వాత సిఎంఓ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అండ్ మేడం గారు, వీరు అది జడ్జెస్గా మనం కావల్ల సురేష్ అండ్ గోపాలకృష్ణ అండ్ కాంతారావు, ఎంయూ మోపాల్ గారు ప్లీజ్ సార్, అండ్ మన ఎంయూ సీనియర్ మోస్ట్ రూరల్ ఎంయూ. అంటే ఇది ఒక బెస్ట్ అవకాశం ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ ప్లాన్ చేసామంటే కల్చర్ అండ్ చేయాలని ప్లాన్ చేసాం. కానీ ఇక్కడికి ఎందుకు మార్చుకున్నామంటే ఇక్కడ ఆల్రెడీ టీఎల్ఏలో ఉంది. ఇంతమంది ఎంఈఓస్ ఇక్కడ మీకు చూసేటువంటి అవకాశం ఇక్కడ మాకు కలిగింది. మీకు చూపించేటువంటి అవకాశం మాకు దొరికించారు మీరు. కాబట్టి మా పిల్లల తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి సార్ వచ్చేదాకా మనం ఇక్కడ ఆగకుండా ఇది కంటిన్యూ చేస్తాం. మధ్యలో సార్ వస్తారు. లాస్ట్ లో మళ్ళీ ప్రైజెస్ ఇచ్చేటప్పుడు సార్ మీకు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ మనకు వ్యాలిడిటీ ఫంక్షన్ 3 గంటల కోసం ఉండొచ్చు. ఒకవేళ విన్ అయినటువంటి వాళ్ళు ఎవరికో ఒకరికి అవకాశం ఇస్తాం. అక్కడ కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇఫ్ టైం పర్మిట్ చేస్తే ఒకటే ఉంటుంది, మీకు అవకాశం ఇస్తాం. ఇక్కడ ఏంటంటే 300 ఎగ్జిబిట్స్ ఇక్కడ వస్తున్నాయి. దాదాపు 400-500 మంది ఇక్కడ ఉంటారు కాబట్టి ఆ డ్రామా కూడా చూసే అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోసం ఇక్కడ వచ్చినటువంటి మిత్రులు అఫీషియల్స్ అందరికీ కూడా మరొకసారి విజ్ఞానాలను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడానికి దీని తర్వాత ప్రెజెంటేషన్ కి మీరు డ్రామాలో సైన్స్ చూపించండి. అంటే ఈ సిస్టమ్లోనే ఎమోషన్స్ అన్నిటి క్యారీ చేయాల్సి వస్తుంది. డ్రామా ప్రెజెంటేషన్ లో స్టేజ్ రూల్స్ ఉంటాయి. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ నాగారం మైస్పాల్. The drama is about digital literacy in India, the empowering of digital literacy. So many Light me out. चलिए भाई. Light me out.
मैडम इसका नाम लाइन रख दें। हमरा बिटवा लाइन। माँ बाप ने रखा प्यार से इसका नाम लाइन। जिंदगी लाइन में हुई जिंदगी इसकी तमाम। शुरू हुआ लाइन से ही लाइन में और शुरू हुआ लाइन में से ही लाइन में और तमाम और लाइन में से ही जिंदगी हुई तमाम। लाइन में लाइन लग जाए जिंदगी हुई लाइन। उठा भारी रास्ता लगा हमारा बेटा लाइन करेगा। हमारा नाम रोशन। सदा सुखी रहे मिले तमाम खुशियाँ होशियारे बिटवा हमारा। एडमिशन की लाइन में एडमिशन तो मिल गया। स्कॉलरशिप की लाइन में स्कॉलरशिप तो मिल गया। बैंक की लाइन में बधाई हो लाइन स्पोर्ट्स में नंबर 1। बधाई हो लाइन डांस में नंबर 1। बधाई हो लाइन 50 पास किया। लाइन बेटा जाओ पाओ नौकरी खास। तमाम शहरी बेरोजगार से लगता है जहाँ नौकरी का इश्तिहार लगता है। लाइन से ही लाइन दिखाता है कागज और पत्र। लाइन से ही लाइन दिखाता है कागज और पत्र। लाइन में ही चलकर दिखाता है अपना वर्ण। लाइन में आओ अरे भाई फॉर्म भरना जमा करना। लाइन में आओ अरे भाई छात्र की बारी आई। लाइन में आओ भाई मेरी बारी कब आई? लाइन में आओ आइए। तो आप नौकरी पाने के लिए आए? जी हाँ। तो जी चलिए इंटरव्यू शुरू करते हैं। जी आपका नाम? जी लाइन। जी क्या कहा? जी लाइन। भाई लाइन वो भी नाम? भाई मजाक क्यों कर रहे हो? ये समय बहुत गंभीर समय है इंटरव्यू का। आप अपना ढंग से नाम बताओ। जी लाइन ही मेरा नाम है। सच में? जी हाँ। ठीक है फिर अपनी जन्म की जगह बताओ। जी लाइन में। जी क्या मजाक कर रहे हो क्या भाई? पहले मान लिया कि तुम्हारा नाम लाइन है और कह रहे हो तुम्हारी जन्म की जगह भी लाइन है। मजाक मत करो, सीधे से अपनी जन्म की जगह बताओ। जी लाइन में ही। ठीक है फिर अपना सन बताओ। 1977। ठीक है सबूत दिखाओ। ठीक है वेरिफिकेशन सर्टिफिकेट दिखाओ। फाइल बताओ। इसमें तो नो ऑब्जेक्शन सर्टिफिकेट ही नहीं है। क्या? जी हाँ नो ऑब्जेक्शन सर्टिफिकेट नहीं है। जाओ जल्दी से लेकर आओ। जाता हूँ सर्टिफिकेट लाता हूँ। साहब के सर्टिफिकेट चाहिए। लाइन में आओ। लाइन में आओ लाइन में लगी है। लाइन में आओ। जल्दी है साहब। लाइन में आओ। लाइन में आओ। लाइन में आओ। लाइन में आओ। भाई जल्दी है भाई। लाइन में आओ। लाइन में आओ। भाई देर हो रही है। लाइन में आओ। लाइन में आओ। पता नहीं ये किस लाइन के बारे में बात कर रहे हैं। मैं ही तो लाइन हूँ। कागजों और दस्तावेजों की लंबी लाइन है। ऐसे कैसे जल्दी करे? कोई जादू की छड़ी है क्या? अरे भाई इस मुश्किल का कोई तो और जिसके जाते मेरे सारे काम कल। ये भी डल वो भी डल 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 डल। जहाँ भी खाता लाइन में आओ। जो भी करता लाइन में आओ। खाता पीता लाइन में आओ। गिरता उठता लाइन में आओ। इस लाइन की बढ़ती हुई समस्या को मैं लाइन कैसे लाऊं? अरे बेटा लाइन जमाना बहुत बदल रहा है। सब अब लाइन में नहीं, अब सब ऑनलाइन हो जाएगा। इसलिए ये लाइन वाइन छोड़ो और ऑनलाइन हो जाओ। सब होगा ऑनलाइन जब डिजिटल होगा भारत। नए युग है
जब स्कूल के एडमिशन डिजिटल होंगे और हॉस्पिटल में एडमिट हो डिजिटल, बस ट्रेन के रिजर्वेशन हो डिजिटल, स्कूल के ऑफिस के मेल्स डिजिटल, सब होगा डिजिटल। इससे बचेगा ईंधन, समय और मेहनत। इससे बचेगा ईंधन, समय और मेहनत। इस बात से आज हम सब है सहमत। डिजिटल इंडिया empowering lives. Thank you. High School Nizamabad, we are the drama Dear Franklin under the theme Women in Science. So the script is written by G. Venkateshwara in the Kannada, translated into Telugu by Miryala Ramakrishna sir and directed by P.H. Ramaman, correspondent of the school. Thank you. Raman.
ఫ్రాంక్లిన్, మీ పరిశోధన బొగ్గు పరిశ్రమకు కొత్త వెలుగునిచ్చింది. ఇది మనందరము చాలా సంతోషించదగ్గ విషయం. మీ ఇద్దరి నమ్మకానికి నేను రుణపడి ఉంటాను. మీలాంటి వారి ప్రశంసలు, ప్రోత్సాహం నా పరిశోధనకు మరింత ప్రాముఖ్యతనిస్తాయి. అన్నట్టు మీరేదో అడగాలని సంశయిస్తున్నట్టున్నారు. మీ మనసులోని మాటను నిరభ్యంతరంగా చెప్పండి. కింగ్స్ కాలేజీలో నా స్నేహితుడు రాండాల్ నిర్వహించే జీవ భౌతిక శాస్త్ర విభాగాన్ని ప్రారంభించడానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాం. అక్కడ మీరు మీ పరిశోధనను స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు. ఇది నా పరిశోధనకు అదృష్టం. మీ ప్రోత్సాహంతో కింగ్స్ కాలేజ్లో నా పరిశోధనను కొనసాగిస్తాను. ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్న మీ ఇద్దరికి ఈ సందర్భాన ధన్యవాదాలు. ఓకే మిస్ ఫ్రాంక్లిన్. లైట్స్ ఆఫ్. Hello, Miss Franklin, alias Rosalind Elsie Franklin. How are you? What are you doing? I'm Maris Wilkins, head of the department. I'm fine. నేను బాగున్నాను. నేను ఇప్పుడు DNA నిర్మాణాన్ని విశ్లేషించడానికి, అధిక విశ్లేషణ శక్తి గల ఎక్స్రే కెమెరాను కనుగొనడానికి ఈ పరిశోధన చేస్తున్నాను. ఓహో, ఆ పరిశోధనపై నిన్న రాత్రి నేను నా డైరీలో కొన్ని నోట్స్ రాశాను. వావ్, గుడ్. దాని ఫార్ములా ఈక్వేషన్ ఏమిటని మిమ్మల్ని అడగవచ్చా మిస్టర్ మారిస్ విల్కిన్స్? మిస్ ఫ్రాంక్లిన్, అసలు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పెళ్లి, మగవాడు, పిల్లలు అనే బంధాలను నా పరిశోధనకు అడ్డంకులుగా భావించి నేను పెళ్లి చేసుకోలేదు. మిస్టర్ మారిస్ విల్కిన్స్, విషయాన్ని పక్కదారి పట్టించడానికి, నా వ్యక్తిగత విషయాలను అడిగి మోసం చేయడానికి చూడవద్దు. చెప్పండి, DNA పరిశోధనలో మీరు కనుగొన్న లేదా కనుగొనబోతున్న కెమెరా ఫార్ములా ఏమిటి? అది కేంబ్రిడ్జ్ లో ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ DNA నిర్మాణం గురించి పరిశోధన చేస్తున్నారు. క్రిక్, వాట్సన్లు పరిశోధన చేస్తున్నారు. సరే, మరి మీరేం చేశారు? మీరు చేసిన పరిశోధనను పరిశీలించి అధికారిక ముద్ర వేసేది నేనే. మీ మనసు, ఆలోచన క్రిక్, వాట్సన్లు పరిశోధనను పొగడడంలో ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నట్టుంది. ఫ్రాంక్లిన్, డియర్ ఫ్రాంక్లిన్, మీరు ఎందుకలా అనుకుంటారు? నేను ఎల్లప్పుడూ మీ మంచినే కోరుకుంటాను. డియర్ మారిస్ విల్కిన్స్, చూడు, సహోద్యోగి ఎప్పటికీ స్నేహితుడు కాదు. అతని మనసులో ఒక అసంతృప్తి ఉంటుంది. పరిశోధకులు మన పరిశోధన వివరాల గురించి కాదు, మన సహోద్యోగుల గురించి మరింత అప్రమత్తంగా ఉండాలని నా గైడ్ బెర్నార్డ్ చెప్పేవారు. మీ గైడ్ చాలా మంచి మాట చెప్తారు. ఇది అనుభవజ్ఞుల మాట. వారు మరో మాట కూడా చెప్పేవారు. సహోద్యోగులు, దుర్మార్గుల మధ్య మనం తెలివైన వారిగా గుర్తించబడితే ఆ దుర్మార్గులందరూ ఒక్క క్షణంలో ఏకమై మనల్ని చంపి ప్రతీకారం తీర్చుకునే దిశగా ఆలోచిస్తారంట. కానీ నాలాంటి తెలివైన వారు అలా చేయలేరు. తెలివి తక్కువ వాళ్ళే అలా చేస్తారు. కొన్నిసార్లు వారు సజీవంగా ఉన్న వాళ్ళని కూడా హత్య చేయవచ్చని నా మరో గైడ్ బెర్నార్డ్ నారిష్ చెప్పేవారు. మీ గైడ్ పరిశోధన అంశం కన్నా సహోద్యోగుల గురించి, వారితో ఎలా అప్రమత్తంగా ఉండాలనే విషయం గురించే ఎక్కువగా చెప్తున్నాను. ఓకే, దాట్స్ గుడ్. రాండాల్ గారు DNA ఆక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్ పరిశోధనకు మన ఇద్దరిని బాధ్యులుగా చేయడం చాలా సంతోషించదగిన విషయం. ఈ పరిశోధన ద్వారా మన పేర్లు, మన కింగ్స్ కాలేజ్ పేరు DNA చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. కేంబ్రిడ్జ్ లో ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ ఇరువురు DNA పరిశోధనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. వారు నాకు చాలా సన్నిహితులు.
ఫ్రాంక్లిన్, మీరు మీ పరిశోధనను కొనసాగించండి. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చే నెలలో చూస్తాను. అదేంటి విల్కిన్స్, వచ్చే నెల అంటున్నారు? నేను ఒక రీసెర్చ్ నిమిత్తం ఒక నెల రోజులు విదేశాలకు వెళ్తున్నాను. ఓకే విల్కిన్స్. లైట్స్ ఆఫ్. గ్యాస్లింగ్, ప్లీజ్ నోట్ డౌన్. yes ma'am. మన జీవించే DNA మన వంశస్థుల గుణాలను వారి వారసులకు ఉండేలా చేస్తుంది. ఈ DNA సంకేతాలను తరతరాలకు మోసుకెళ్తుంది. ఈ DNA అణువుల నిర్మాణ రహస్యం ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని జీవరాశులలో ఉండే జీవ పదార్థం అంటే అది DNA, అంటే డిఆక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్. I see, very interesting madam. సజీవ జీవకణాల్లో ఉండే DNA కొంచెం తేమగా ఉంటుంది. అది ఎండిపోతే దాని నిర్మాణం మారుతుంది. DNA పోగును ఒకే విధంగా తేమగా ఉంచే పని సవాలుతో కూడుకుంది. ఇప్పుడు ఈ DNAల కొత్త ఎక్స్రే విశ్లేషణ చిత్రం ఏ రూపంలో నాకు దొరికింది. వావ్! ఏ రూపం హెలిక్స్ ఆకారంలో ఉంది. దాని పక్కనే వి రూపంలో మరో చిత్రం ఉంది. దాని రూపం సుడులు తిరిగిన ఆకారంలో వి చిత్రంలో నాకు కనిపిస్తుంది. ఫోటోగ్రాఫ్ 51 ఏమిటి మ్యామ్? ఈ ఫోటోగ్రాఫ్ 51 డిఎన్ఏకు ఒక స్థిరమైన స్థానాన్ని ఇచ్చింది. ఇది ఎక్స్రేల రిఫ్రాక్షన్ కు సంబంధించిన చిత్రం. ఇదే డిఎన్ఏ నిర్మాణాన్ని నిర్ణయిస్తుంది. ఇది ప్రధానంగా ఫిజికల్ కెమిస్ట్రీ. ఒకప్పుడు నా బుక్కు పరిశోధనలో సహాయపడిన ఈ అంశం ఇప్పుడు DNA స్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడింది. లైట్స్ ఆఫ్. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. హలో మిస్టర్ మ్యారిస్ విల్కిన్స్. హాయ్ వాట్సన్. హాయ్ మిస్టర్ విల్కిన్స్. హాయ్ క్విక్. కూర్చోండి. మిస్టర్ మ్యారిస్ విల్కిన్స్, ఫ్రాంక్లిన్ పరిశోధన గురించి ముఖ్యమైన విశేషాలు ఏమిటి? మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. మిస్ ఫ్రాంక్లిన్ ఎక్స్రే విశ్లేషణ చిత్రాలను పొందడం DNA అణు నిర్మాణం వైపు ఒక ముఖ్యమైన సూచనగా మారింది. ఈ చిత్రం DNA నిర్మాణానికి తాళం చెవిగా మారింది. ఈ విధంగా ఫ్రాంక్లిన్ అణు నిర్మాణం, DNA నిర్మాణం అనే రెండు మార్గాలను ఒకే పరిశోధనలో కనుగొంది. ఇది మన మానవ జాతికి ముఖ్యమైన పరిశోధన. కానీ ఇదంతా ఆమె సీక్రెట్గా చేస్తుంది. నేను ఫ్రాంక్లిన్కు సహోద్యోగి కావడం వల్ల నా మీద ఆమెకు విపరీతమైన అసంతృప్తి ఉంది. ఆమెలో అంగారపు ఛాయలు ఏ మాత్రం తొలగడం లేవు. ఆమె ఒక దుష్ట ఆత్మ, ఒక మంత్రగత్తె లాంటిది. ఎప్పుడు రీసెర్చ్ చేసే తప్ప తన అలంకరణ మీద ఏ మాత్రం శ్రద్ధ చూపదు. కనీసం పెదవులకు లిప్స్టిక్ అయినా వేసుకోవచ్చు కదా. ఈ రోజుల్లో పల్లెటూరు అమ్మాయిలు కూడా రంగురంగుల లిప్స్టిక్లు వేసుకుంటూ మోడ్రన్గా ఉంటున్నారు. అరే వినండి మిత్రులారా, ఆమెలో ఆడతనపు ఛాయలు మచ్చుకైనా కనిపించవు కదా. అవును నిజమే. అరే అలాంటి సందేహం నీకెందుకు వచ్చింది మిత్రమా? ఏయ్ అలా ఊరికే ఎగతాళి చేయవద్దురా, నాకు ఇబ్బందిగా ఉంది. మిస్టర్ మ్యారిస్ విల్కిన్స్, ఆమె వ్యక్తిగత విషయాలకు సంబంధించిన కబుర్లు చెబుతూ అసలు మనం వచ్చిన ముఖ్య విషయాన్ని మర్చిపోకూడదు కదా. నిజమే నిజమే, ముందుగా మనం వచ్చిన పని జరగాలి కదా. మిస్టర్ వాట్సన్, మిస్టర్ క్లిక్, మీరు నా పరిశోధనకు సహాయ సహకారాలు అందిస్తున్న ఆప్తమిత్రుడు. నేను కింగ్స్ కాలేజీ DNA పరిశోధన కంటే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ DNA పరిశోధనకి చాలా అనుకూలంగా ఉండేవాడు. ఆ మొండి పట్టుదల గల అమ్మాయి అన్నీ తానే కనుగొన్నట్లు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ సీనియర్ అయిన నా పట్ల ఏ మాత్రం గౌరవం లేదు. అందుకే తనను ఎలా మట్టు పెట్టాలని కొత్త పరిశోధనను మొదలు పెట్టాలి. నేను వాట్సన్ ఇద్దరం DNA గురించి రాసిన వ్యాసం సమర్పించేటప్పుడు ఆమె గట్టిగా నవ్వింది. ఆమె నవ్వుతోనే మా ప్రయోగశాల డైరెక్టర్ లారెన్స్ బాల్ DNA జోలికి మీరు వెళ్ళవద్దు, దాన్ని కింగ్స్ కాలేజీకి వదిలివేయండి అని మాతో అన్నారు. అంటే మా పరిశోధన ఆమెకు నవ్వులాటగా ఉందా అని నాకు కోపం వచ్చింది. ఈ పరిశోధన గురించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తర్వాత చర్చించవచ్చు కదా, నవ్వడం దేనికి? చిచ్చి, అలా నవ్వుతూ తోటి పరిశోధకులను అవమానించకూడదు. అందులోనూ మగవాళ్ళకు ఆడదాని వల్ల ఇలాంటి అవమానం అసలే జరగకూడదు.
ఏదైనా చేయండి అని మా ప్రొఫెసర్ ఒకరు ఎప్పుడూ చెప్పేవారు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? ముందు కాఫీ తాగాలి, తర్వాత ప్లాన్. చూడండి, ఇది ఆమె పరిశోధించిన DNA సంబంధించిన ముఖ్యమైన వివరాలు. ఇతరుల జ్ఞానాన్ని దొంగిలించడం ముఖ్యం కాదు, దొంగిలించిన జ్ఞానాన్ని తనదాన్ని నిరూపించుకోవడమే ముఖ్యం. నేను చాలా రోజులుగా ఆమె పరిశోధనను దగ్గరుండి గమనించాను కాబట్టి ఆ పరిశోధన విధానం నాకు బాగా తెలుసు. ఏమంటావు? ఇది ఆమె పరిశోధననే కాదను కానీ ఈ పరిశోధనను మనం దొంగిలించామనే విషయం ప్రపంచానికి ఎప్పటికీ తెలియకూడదు. అర్థమైందా? రాట్సన్ క్రిక్, నేను చెప్పేది వినండి. ఫ్రాంక్లిన్ పరిశోధన యొక్క DNA పేపర్లు మీకు చదవడానికి ఇచ్చానన్న విషయం ఎక్కడా చెప్పవద్దు. అలా చెబితే నా గౌరవానికి భంగం వాటిల్లుతుంది. సరేనా? మేము ఫ్రాంక్లిన్ పరిశోధన గురించి ఎక్కడ నోరు విప్పాం. మీరు నిశ్చితంగా ఉండు విల్కిన్స్. అయితే వినండి, మనమే DNAను కనుగొన్నామని వచ్చే వారమే ఒక సెమినార్ ఏర్పాటు చేద్దాం. Lights off. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. DNA నిర్మాణాన్ని మేము ముగ్గురం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కనుగొన్నాం. అవును అవును. సుడుల ఆకారానికి DNA ప్రధాన నిర్మాణం A, B అనే ఈ రెండు నమూనాలను మేము చిత్రాల్లో గ్రహించాము. మీరు చూపించిన వివరాలు తప్పుగా ఉన్నాయి. వాటి ఈక్వేషన్ చెప్పగలరా మిస్టర్ క్రిక్? కూల్ మిస్ ఫ్రాంక్లిన్, కూల్ కూల్. ఇవన్నీ నా పరిశోధన ఫలితాలు. ఇవి మీకెలా లభించాయి? డియర్ ఫ్రాంక్లిన్, వారు వారి వాదనలు వినిపిస్తారు, వారి తర్వాత మీరు మీ వాదనలు వినిపించండి. ఇక్కడ చూడు, DNA నిర్మాణం యొక్క ఫార్ములాలోని ఈ భాగాన్ని వారు తప్పుగా ప్రదర్శించారు. దాని ప్రధాన నిర్మాణం గురించి వారెవరూ మాట్లాడలేదు. కేవలం ఫలితాంశం మాత్రమే వివరించారు. ప్రధాన నిర్మాణ పద్ధతి లేకుండా ఫలితాంశం ఎలా సాధ్యం? నాకు మ్యారిస్ విల్కిన్స్ గురించి అనుమానంగా ఉంది. అతను గుట్టనక్కలా ఉన్నాడు. ఎప్పుడూ తన సీనియారిటీ గురించి ప్రగల్భాలు పలికే ఆయన ఈ రోజు మౌనంగా ఉండటం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నువ్వు కేంబ్రిడ్జ్ వెళ్ళి వారి పరిశోధనకు సంబంధించిన పూర్తి ఫార్మేట్ తెలుసుకున్నా. ఆడవాళ్ళు పరిశోధనను దొంగిలించడానికి మగవాడికి ఏ ఆత్మగౌరవం అంటే రాదు. నాకేమైంది? నేనెందుకు వీళ్ళ మోసం గురించి ఆలోచించలేదు? బొగ్గు ఘన పదార్థం, జీవన ఘన పదార్థం పరిశోధనకు భారతిని నిర్మించిన నాకు మోసం జరిగింది. వైరస్ల గురించి పరిశోధన చేసిన నాకు నా లాబొరేటరీలో ప్రమాదకరమైన వైరస్లు నా సహోద్యోగులు DNA నిర్మాణాన్ని నేను కనుక్కున్నాను. DNA నిర్మాణాన్ని నేనే కనుక్కున్నాను. ఫోటోగ్రాఫ్ 51 నా అమూల్యమైన పరిశోధన. DNA రూపం సుడులు తిరిగిన ఆకారం లేకుండా కూడా ఉండవచ్చు. Lights off. Lights on. రోస్లిన్ డెల్సీ ఫ్రాంక్లిన్ తన అవిశ్రాంత పరిశోధనలో నిమగ్నమై తన 30వ ఏట క్యాన్సర్ వ్యాధికి గురైంది. 7 సంవత్సరాల
పరిశోధనలో లండన్లోని కింగ్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల మధ్య జరిగిన పోటీలో మహిళ అయిన ఫ్రాంక్లిన్ తెరవెనుకకు వెళ్ళగా 1962లో జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్, మ్యారీస్ విల్కిన్స్లకు DNA పరిశోధనలకు నోబెల్ బహుమతి ఇచ్చారు. Lights off. Nihal as Kelson. A. Rajkamal Reddy acted as marriage. P. Kritika as Leslie. C.H. Prerna Franklin. D. As assistant director.
దానికి ఒక ఛానల్ అయితే స్ట్రీమ్ లైన్లో మంచిగా పిల్లవాడి ఓన్గా చదువుకోవచ్చు. దానికి కొంచెం ప్రాంప్ట్ తీసుకుంటే సెట్ చేసిన సార్. ఇప్పుడు ఈ అమ్మాయి రాసింది. మొత్తం మన టెక్స్ట్ బుక్ని కూడా ఇట్లే మార్చింది. మన మామూలుగా పిల్లవాడి క్లాస్లో టీచర్ చెప్పిన తర్వాత ఇంటి దగ్గర స్కఫోల్డింగ్ కోసం ఏదైతే మన డెవలప్మెంట్ అంటే ఇది కూడా విత్ వాయిస్ బేస్డ్. ఇప్పటిదాకా మన టెక్స్ట్ వల్ల వాయిస్ బేస్డ్ లేదు. ఇప్పుడు నేను వాయిస్ బేస్డ్ యాడ్ చేసిన, పిల్లవాడికి అడిషనల్ విజువల్స్ యాడ్ చేసిన. సో పిల్లవాడు ఎంగేజ్ అవుతాడు. మోర్ ఓవర్ ఇప్పుడు తయారు చేసిన ఈ ఫైల్ అంతా కూడా పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అంటే వాళ్ళు ప్రజెంట్ పల్లికొండ, బిఎస్ పల్లికొండ సార్. ఈ పాప రాసింది సెకండ్ క్లాస్. దీని ఒక స్టోరీ చేసేసి మొత్తం ఇదంతా కూడా అంటే మన యొక్క ఆన్సర్ మొత్తం మన ఎఫ్ఎల్ఏలో మనకు మెయిన్గా లిటరసీ రీడింగ్ అని
డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క ఆదేశాల ప్రకారం జిల్లాలో అన్ని మండలాల్లో కూడా మండల స్థాయి టీఎల్ఎం మేళాను కండక్ట్ చేసుకొని ప్రతి మండలం నుంచి కూడా 10 ఉత్తమమైనటువంటి టీఎల్ఎంలను జిల్లా స్థాయి మేళాలకు పంపడం జరిగింది. ఈరోజు మనము డిస్ట్రిక్ట్ లెవెల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాను హెచ్పిఎస్ స్కూల్లో కూడా నిర్వహించుకుంటున్నాము. ప్రతి మండలం నుంచి కూడా అత్యున్నతమైనటువంటి ఎగ్జిబిట్స్ ఈ జిల్లా స్థాయి మేళాల్లో కూడా ప్రదర్శితమవుతున్నాయి. ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చక్కటి ఎగ్జిబిట్స్ను ప్రిపేర్ చేసుకొని వచ్చి ప్రదర్శిస్తున్నారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వలన పిల్లలకు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా బోధన చేయడానికి కోసము ఏ విధంగా ప్రదర్శిస్తే టీఎల్ఎం ప్రిపేర్ చేస్తే బాగుంటుందనేటటువంటిది అందరి ఉపాధ్యాయులకు ఒక అవగాహన రావడం కోసము ఈ టీఎల్ఎం మేళా అనేటటువంటిది చక్కగా ఉపయోగపడుతుంటుంది. చాలా కష్టపడి టీఎల్ఎం ప్రిపేర్ చేసుకుని వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ కోరేది ఏంటంటే ఈ టీఎల్ఎంలను ఖచ్చితంగా తరగతి గదులు పట్ల అన్ని వర్కింగ్ డేస్లో కూడా ప్రతి సందర్భం వీలైనండి ఎక్కువ సందర్భంలో కూడా టీఎల్ఎం మేళను ఉపయోగించేసి పిల్లల్లో ఉన్నటువంటి రీడింగ్ ఎబిలిటీస్, రైటింగ్ ఎబిలిటీస్, అండర్స్టాండింగ్ కోసము ఈ టీఎల్ఎం మేళాలో ప్రదర్శించినటువంటి ఎగ్జిబిట్ను ఉపయోగించుకొని పిల్లల్లో పట్ల అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
మరి అందుకే చెప్తున్నాను అరే వాటర్ టైప్ టెక్స్టల్ ద్వారా టైప్ పెట్టి వాటర్ తీసి ఇక్కడ Yes,